పరలోకమందున్న మా కన్న తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా చిన్న మందగా మేమందరము చేరిన తండ్రి, కొద్ది నిమిషాలు నీ లేఖనాల్లో ఉన్న మాటలను ధ్యానించబోచుండగా నీ సమయోచితమైన సహాయము, నీ కృపను మాకు అనుగ్రహించండి. ఇంత గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు, అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయా ఈ దినము నాయన నిలబడి నీ పిల్లలతో మాట్లాడబోచుండగా నీ సమయోచితమైన సహాయమును, నీ కృపను నాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, అలాగే సేవకులకు, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు నాకు ఇవ్వబడిన పాఠం ఏంటంటే బంధము, బంధుత్వము. బంధము అంటే ఏంటండి? సేవకులు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, ఒకరితోనే బంధము, ఒకరితోనే అంతము అంటారు. అది ఎవరి గురించి? భార్యాభర్తల గురించి. ఒకరితోనే బంధము, ఒకరితోనే అంతము. మరి ఈ దినాల్లో భార్యాభర్తలు కనుక చూసినట్లయితే భర్తగా ఏమన్నా బాధ్యతలు దేవుడు ఏమన్నా చెప్పాడా? భార్య గురించి ఏమన్నా చెప్పాడా అంటే బైబిల్లో చెప్పనిది అంటూ ఏదీ లేదండి. ప్రతి దాని గురించి, ప్రతి ఒక్కరి గురించి, అన్నిటి గురించి దేవుడు బైబిల్లో ముందుగానే మన కొరకు వ్రాయించి పెట్టాడు. మరి కుటుంబంలో భర్త బాధ్యత ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు తన బాధ్యతను ఎలా నిర్వర్తిస్తున్నాడో అలాగే కుటుంబంలో ఉన్న పురుషుడు భర్తగా, తండ్రిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలండి. అలా నిర్వర్తించిన రోజునే ఆ కుటుంబము శాంతి సమాధానాలతో ఉంటుంది. ఈ దినాల్లో చూసినట్లయితే వివాహం అయిన తరువాత పురుషులు ఎలా మారిపోతున్నారో మనం సమాజంలో చూస్తున్నామండి. వాళ్ళని చూస్తుంటే చాలా భయమేస్తుంది. వివాహం కాకముందు ఒక రకంగా ఉంటున్నారు, వివాహం అయిన తర్వాత మారిపోతున్నారు. మరి వివాహాన్ని ప్రారంభించింది ఎవరండి? దేవుడే కదా. వివాహాన్ని ప్రారంభించింది దేవుడే, జరిగిస్తుంది దేవుడే. మరి వివాహాన్ని జరిగిస్తుంది దేవుడైనప్పుడు వివాహం అయిన తర్వాత ఎలా ఉండాలో చెప్పలేదా మనకి? చెప్పాడండి. వివాహం అయిన తర్వాత భర్తగా ఎలా ఉండాలి, భార్యగా ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి వ్రాయించాడండి. మరి వివాహం కోసము ఈ దినాల్లో మనుషులు వివాహం కోసమైతే దేవుని దగ్గరకు వస్తారు. కానీ వివాహం అయిన తరువాత ఏదైనా సమస్యలు వచ్చినాయి అంటే దేవుని దగ్గరికి వస్తున్నారండి? లేదండి, మనుషుల దగ్గరికి వెళ్తున్నారు. మనుషుల దగ్గరికి వెళ్ళటం వలన సమస్యలు పెంచుకుంటున్నారు, విడిపోయే పరిస్థితుల వరకు వస్తున్నారు. అదే నీకు సమస్య రాగానే దేవుని దగ్గరికి వచ్చావనుకోండి, చక్కగా ఆ కుటుంబము దేవునిలో బంధము అనేది గట్టిగా నిలబడుతుందండి. ఆ సమస్యలని పోతాయి. మరి పరిశుద్ధ గ్రంథంలో భర్తగా బాధ్యతల్లో మనము దేవుడేమన్నా వ్రాయించాడా అని మనం గనక ఆలోచించినట్లయితే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం, అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యలను సన్మానించి. ఇక్కడ ఏం చెప్తున్నాడండి పురుషులకి? జీవమును కృపావరములో ఎవరు పాలివారంట? మీ భార్యలు పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటము. ఇక్కడ చూడండి, ఒక పాయింట్ ఏంటి? మీ భార్యలు మీతో పాలివారని చెప్తున్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడు? బలహీనురాలు, ఎక్కువ బలహీనమైన ఘటము అని చెప్తున్నాడు. ఇంకోటి, ఆమెతో ఎలా కాపురం చేయాలంట? జ్ఞానముతో కాపురం చేయాలంటండి. ఇక్కడ మరి స్త్రీ బలహీనురాలు అని దేవుడు చెప్తున్నాడు అంటే దేవుడు చేయలేదా స్త్రీని? దేవుడిని చేయలేదా అండి? దేవుడే చేశాడు స్త్రీని. కానీ బలహీనమైన ఘటన అని చెప్తున్నాడు. ఒక స్త్రీని పురుషుని చేతిలో పెడుతూ ఈమె బలహీనురాలు, ఈమెను జాగ్రత్తగా చూసుకో అని చెప్తున్నాడు. అంటే కాపురము సవ్యముగా జరగాలి అని అంటే జ్ఞానము కావాలి పురుషునికి. పురుషునికి ఏం కావాలండి? జ్ఞానం కావాలి. అది ఏ జ్ఞానం అండి? లోక జ్ఞానం కాదు. ఏ జ్ఞానం కావాలో చూడండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 35వ వచనం చూసినట్లయితే, వారు ఏమైనా నేర్చుకొనగోరినట్లా ఇంట తమ తమ భర్తలను అడగవలెను.
మొత్తం చదవట్లేదండి. ఇక్కడ మనకు అవసరమైన పాయింట్ వరకే తీసుకుందాము. ఇక్కడ పురుషునికి ఎటువంటి జ్ఞానము కావాలి? ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? వారేమైనా నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలంట? ఇంట తమ తమ భర్తల్ని అడగాలి. అంటే భార్య భర్తని అడగాలంట ఏమన్నా నేర్చుకోవాలంటే వాక్యం గురించి, జ్ఞానం గురించి. అంటే ఇప్పుడు భర్తకి ఏ జ్ఞానం కావాలి? దైవ జ్ఞానం కావాలండి. లోక జ్ఞానం కాదు. అంటే భార్యకి వాక్యము చెప్పేంత జ్ఞానము ప్రతి పురుషునికి ఉండాలి. ఇప్పుడు భార్యాభర్తలను చూసినట్లయితే వయసులో ఆడవాళ్ళ కన్నా పురుషులు కొంచెం పెద్దవాళ్ళే వయసులో. అలాగే జ్ఞానంలో కూడా స్త్రీ కన్నా పురుషుడు ఎక్కువ ఉండాలి. ఎందుకంటే భార్యల్ని ఇంట తమ తమ భర్తలను అడిగి నేర్చుకోమని దేవుడే వ్రాయించాడు. దేవుడే వ్రాయించాడు కనుక మరి భర్తలకి జ్ఞానం ఉండాలి కదండి. అది దైవ జ్ఞానం ఉండాలి. ఎంత జ్ఞానం అంటే భార్యలకు వాక్యము చెప్పేంత జ్ఞానం ఉండాలి. భార్యకి ఏదన్నా డౌట్ వచ్చిందనుకోండి వాక్యంలో, మీ భర్తలు ఎవరైనా చెప్తున్నారండి? ఇక్కడ పెళ్ళిళ్ళైన ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాక్యంలో ఏదన్నా డౌట్ వస్తే ఎంతమంది భర్తలు చెప్తున్నారండి? వాక్యం గురించి డౌట్ వస్తే ఎంతమంది భర్తలు చెప్తున్నారు? భర్తలు ఖచ్చితంగా చెప్పాలండి అందరూ. భార్యకి డౌట్ వస్తే వాక్యం నేర్చుకుని భర్తకి చెప్పాలి. మరి ఆ భర్తకి వాక్య జ్ఞానం లేదు అనుకోండి, ఎలా వచ్చిద్ది అంటే పరిశుద్ధాత్మ సహాయము. పరిశుద్ధాత్మ సహాయం ఎలా వచ్చిద్ది? వాళ్ళు యేసుక్రీస్తుని తన స్వరక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకుంటే బాప్తీసం ద్వారా ఏ పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముని సహాయము వలన వాక్యపు లోతుల్లోనికి వెళితే వాక్య జ్ఞానం అనేది పురుషునికి వస్తుందండి. అప్పుడు ఆ వాక్య జ్ఞానము నేర్చుకుంటే నీ భార్యకు వాక్యంలో ఏదైనా డౌట్ వచ్చింది అనంటే ఖచ్చితంగా నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉంటావు. కనుక పురుషునికి ఏ జ్ఞానం ఉండాలి అనంటే వాక్యం చెప్పేంత జ్ఞానం ఉండాలి. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక యజమానుడిగా నీకు దైవ జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమనండి. ఎందుకంటే ఆ కుటుంబము సమాధానంతో శాంతితో ఉండాలి అనంటే భర్త దేవునిలో ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే సమస్యలండి. ఏదో ఒక సమస్య వస్తానే ఉండిద్ది. నెమ్మది అనేది ఉండదు. నువ్వే కరెక్ట్‌గా లేకపోతే, యజమానుడే కరెక్ట్‌గా లేకపోతే నీ పిల్లల పరిస్థితి ఏంటండి? పిల్లలు ఎలా దేవునిలో ఉంటారు? కదండి. చాలామంది పురుషులు ఏమంటారంటే తండ్రులు, నేను దేవునిలో లేకపోయినా నా పిల్లలు ఉంటే బాగుండు అని అనుకుంటారు. నువ్వే కరెక్ట్‌గా లేకపోతే నీ పిల్లలు ఎలా ఉంటారండి? ఇప్పుడు ఒక వాహనాన్ని ఒక డ్రైవర్ నడుపుతున్నాడు. నడుపుతున్నప్పుడు డ్రైవర్ కరెక్ట్‌గా లేకపోతే లోపల ఉన్న ప్యాసింజర్స్ పరిస్థితి ఏంటండి? డ్రైవర్ పర్ఫెక్ట్‌గా ఉండాలి కదా! మరి ఈ కుటుంబాన్ని నడుపుతున్న డ్రైవరు కరెక్ట్‌గా లేకపోతే కుటుంబం పరిస్థితి ఏంటి? అంటే భర్తగా నువ్వు రక్షణ అనుభవంలోనికి ఖచ్చితంగా రావాలి. ఏదో వస్తున్నాము వెళ్తున్నాము అంటే కాదండి. దేవుని సహాయము మనకి ఖచ్చితంగా ప్రతి ఒక్క పురుషునికి రావాలి. ప్రతి ఒక్క పురుషునికి దేవుని సహాయం ఉండాలి అనంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసము తీసుకుని పరిశుద్ధాత్ముడు అప్పుడు మనలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ సహాయము వలన నీ భార్యకు, నీ పిల్లలకు నువ్వు వాక్యము చెప్పగలుగుతావు. అలాంటి జ్ఞానం కావాలండి ప్రతి ఒక్క పురుషునికి. కానీ చాలామంది ఏమంటారంటే మాకేమైనా పర్లేదు, మా కుటుంబం బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి అంటారు. అది రాంగ్ అండి. ఎందుకంటే సమస్యలు అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి. సూర్యుడు లేకుండా ప్రకృతి ఉందా? లేదు కదండి. సూర్యుడు లేకపోయినా పర్లేదు, ఈ ప్రకృతి చక్రం తిరుగుతానే ఉండిద్ది, ప్రకృతి ఉంటే చాలు అని అనుకుంటావా? లేదు కదండి. సూర్యుడు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఒక భర్త సూర్యుడిగా మనం పోల్చుకుంటే ఆ సూర్యుడు లేకపోతే కుటుంబం ఎలా ఉండిద్దండి? ఆ కుటుంబం అస్తవ్యస్తంగా మారిపోయిద్ది. కనుక ఒక భర్తగా, తండ్రిగా నీకు రక్షణ ఎంత ప్రాముఖ్యమైనదో ఆలోచించండి. మరి నువ్వు మారావనుకోండి సమస్యలన్నీ నెమ్మదిగా పోతాయి. నువ్వు దేవునిలోనికి వచ్చి దేవుని వాక్యపు లోతుల్లోనికి వెళ్ళామనుకోండి, దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ఎలాంటి జ్ఞానం ఇస్తాడు? ఇందాక మనం చదువుకున్నాం కదండి, భార్యతో ఎలా కాపురం చేయాలంట? జ్ఞానముతో కాపురం చేయాలి. ఎలాంటి జ్ఞానం ఇస్తాడు అనంటే చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. భర్తలారా
మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఏం చెప్తున్నాడండి? రక్షణలోనికి వచ్చిన తరువాత ప్రతి పురుషుడు చెయ్యవలసిన పని, రక్షణలోనికి వస్తే దేవుడు ఎలాంటి జ్ఞానం ఇస్తాడంటే భార్యలను ప్రేమించే జ్ఞానము. రక్షణలోనికి రాకపోక పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే సమస్యల వల్లేనండి ఈరోజు విడాకులని, కోర్టులని తిరుగుతున్నారు. రక్షణలోనికి వచ్చిన తరువాత వాక్యపు లోతుల్లోనికి వెళితే దేవుడు ప్రతి ఒక్కటి మన కొరకు వ్రాయించి పెట్టాడు. ఏం చెప్తున్నాడు? మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి. అంటే భార్యలను ప్రేమించే జ్ఞానం ఇస్తాడండి ఇక్కడ. వారిని నిష్ఠూర పెట్టకండి అంటే వారిని గాయపరచకండి, గాయపరచొద్దు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏమంటారు? ప్రతిదానికి భార్యనే బాధ్యురాలుగా చేస్తారు. ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి భర్త, ఆ బిజినెస్లో లాభం వస్తే చూసావా నా పవర్ అని అంటారు. నేను ఎంత కష్టపడ్డానో ఇదంతా నా గొప్పతనం అంటారు. అదే నష్టం వచ్చిందనుకోండి, లాభం వస్తే నా గొప్పతనం అంటారు, నష్టం వస్తే ఏమంటారు? నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుంచి, నిన్ను చేసుకున్న దగ్గర నుంచి నాకు అన్ని నష్టాలే, అన్ని సమస్యలే. ఇదే కదండి, అదేనండి భార్యని గాయపరచటం అంటే. భార్యని నిష్ఠూర పెట్టొద్దు అని అంటే అదే, ఆమెను చేసుకోవటం వల్ల ఇవన్నీ వచ్చినాయి అంటారు. ఇంట్లో ఏదన్నా ఎవరికన్నా అనారోగ్యం వచ్చింది, సపోజ్ ఏదన్నా మరణమే జరిగిందండి, పెళ్ళైన తర్వాత ఒక నెల రోజులకి కొత్తగా భార్య ఇంటికి అత్తగారింట్లో అడుగుపెట్టింది, ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏమంటారు? మహాతల్లి అడుగుపెట్టింది, చనిపోయారు అని అంటారు. అది ఆమె తప్ప అండి? దేవుడు అలా నిర్ణయించాడు. అది భార్యలను గాయపరచొద్దు, నిష్ఠూర పెట్టొద్దు అంటే అలా చెయ్యొద్దండి. దేవుడు ఇక్కడ ప్రేమించమన్నాడు అంతే. దేవుడు చెప్పింది చేయటం వరకే మన వంతు. పురుషులుగా ఏం చేయాలంటే దేవుడు ప్రేమించమన్నాడు, ప్రేమించండి అంతే. అంతేకాని ప్రతిదానికి నీ భార్య కారణము, నీ వైఫల్యానికి నీ భార్య కారణమని చెప్పొద్దు. ఎందుకంటే బలహీనమైన ఘటమని దేవుడే చెప్పాడు కదా. బలహీనమైన ఘటమని దేవుడు చెప్పినప్పుడు ఆమెను గాయపరిస్తే ఇంకా బలహీనరాలైపోతుంది కదండి. ఇంకా బలహీనరాలైపోయినప్పుడు సమస్యలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి కదండి. భర్త అనుకోవాలి, నా శరీరము, నాలో సగభాగము అని చెప్పేసి ఆమెను ప్రేమించాలి, కానీ ఆమెని నిష్ఠూర పెట్టకూడదు, గాయపరచకూడదు. అంతేకాకుండా ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 28వ వచనము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 28వ వచనం చూడండి. మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇక్కడ 25వ వచనం నుంచి 29 వచనాల్లో మొత్తం ఇదే సందర్భం ఉండిద్దండి. భార్యలను ప్రేమించండి. ఎలా ప్రేమించాలంట? క్రీస్తులాగా ప్రేమించాలంటండి భార్యల్ని. క్రీస్తు ఎలా ప్రేమించాడు? క్రీస్తు సంఘమైన తన భార్యను ఎలా ప్రేమించాడో అంతగా భార్యను ప్రేమించాలంట. ప్రతి పురుషుడు, ప్రతి భర్త భార్యను ఆ రీతిగా ప్రేమిస్తే ఇంకా గొడవలు ఎక్కడొస్తాయండి? క్రీస్తులాగా భార్యని ప్రేమించామనుకో, అబ్బా ఎంతగా ప్రేమించే భర్త నాకు వద్దు అని ఏ భార్య అయినా అనుకునిద్దండి? ఏ భార్య అయినా అనుకునిద్దా? క్రీస్తులాగా ప్రేమించే భర్త దొరికాడు అనుకోండి, ఇంత ప్రేమించే భర్త నాకెందుకు, నాకు వద్దు అని ఏ భార్య అనుకోదండి. కనుక క్రీస్తులాగా ప్రేమించాలి. ఈ దినాల్లో కంప్లైంట్లు ఎక్కడ వస్తున్నాయి అంటే, గతంలో నన్ను ప్రేమించినట్లు ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదండి అని. అంటే పెళ్ళైన ఫస్ట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు రాను రాను ఏమైపోతుందంటే ప్రేమ తగ్గిపోతుందండి. గతంలో ప్రేమించినట్లు నన్ను ప్రేమించట్లేదండి అని అంటారు. అది ఎవరి అలవాటు అంటే అపవాది అండి. అపవాది పెడుతున్న సమస్య. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? ప్రేమించమనే చెప్పాడు. ప్రేమించండి అంటే అతిగా కాదండి, ప్రేమించాలి భార్యని. ఎలా ప్రేమించాలంటే దేవుని కంటే, క్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవునికి. దేవునికి ఇచ్చిన తర్వాత నీ భార్యకి. అంతేకాని దేవుని కన్నా ఎక్కువగా నీ భార్యని ప్రేమించకూడదు. అది చెప్పలేదండి. భార్యను ప్రేమించమన్నాడు, కానీ దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించకూడదు. చాలామందిని భార్యాభర్తలకి గొడవలు వస్తున్నాయి అనుకోండి, చెప్తాము, నీ భార్యని నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు, సరిగ్గా ప్రేమించట్లేదు అని అంటే ఏమంటారు? నేను మంచిగానే ప్రేమిస్తున్నానన్నా అని చెప్పి అతిగా ప్రేమిస్తారు. ప్రేమించాలి, కానీ దేవుని పనిని కూడా పక్కన పెట్టి ప్రేమిస్తారు.
అలా ప్రేమించొద్దండి. దేవుని తర్వాత భార్యని ప్రేమించాలి. అలా చెయ్యొద్దు. ఎందుకు నాన్న నువ్వు దేవుని పనిని వదిలేసి భార్య చుట్టూ తిరుగుతున్నావనుకోండి, అసలు పూర్తిగా ప్రేమించటమే మానేస్తారు. అది కాదండి దేవుడు చెప్పింది. ప్రేమించండి అనంటే దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించకూడదు. నీ భార్యను గాయపరచకూడదు. అది దేవుడు చెప్పిన మాట. ఇంకా ప్రేమించటంలో ఏముందో తెలుసా అండి? యేసుక్రీస్తు వారు సంఘాన్ని ప్రేమించి ఏమిచ్చాడు? సంఘాన్ని ప్రేమించి ఏమిచ్చాడండి? వాక్యము. ఉదక స్నానము చేత వాక్యముతో ఉదక స్నానము చేశాడు. అంటే సంఘాన్ని తన దానిగా చేసుకోవడానికి ఏం చేశాడంటే సంఘాన్ని క్షమించాడు. మనల్ని అందరినీ క్షమించాడా లేదా అండి క్రీస్తు? యేసుక్రీస్తు వారు మనందరినీ క్రీస్తు రక్తంలో మనం కడగబడ్డాము అంటే మనం యథార్థవంతులమా? మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి. అయినా క్రీస్తు మనల్ని క్షమించి మనల్ని పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు మనము 3 పూటలా తింటున్నాము అని అంటే అది దేవుని కృప. దేవుడు పోషిస్తున్నాడా లేదా అండి మనల్ని? మనం యథార్థవంతులమా? మనము ప్రతి దినము ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నాం. అయినా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడా లేదా? అంటే క్రీస్తు సంఘాన్ని క్షమిస్తున్నాడు, పోషిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. అలాగే భర్త కూడా భార్యని క్షమించాలి, పోషించాలి, ప్రేమించాలి. ప్రేమించి యేసుక్రీస్తు వారు ఎలాగైతే సంఘాన్ని తనదానిగా చేసుకున్నాడో భర్త కూడా భార్యను అదే రీతిగా ప్రేమించి తనదానిగా చేసుకోవాలండి. అలా చేసుకున్న రోజే కుటుంబము కరెక్ట్గా ఉంటుంది. సమస్యలు అనేది ఏది ఉండదండి. ప్రేమించటంలో క్షమాపణ ఉంది, పోషించటం ఉంది. భార్యాభర్తలు అనగానే ఏముంది మేమిద్దరం ఒకటే అని అంటారు. లేకపోతే మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా ఇంకా సమస్యలు ఏంటి అని అంటారు. మీరిద్దరు ఒకే ఇంటిలో ఉండటం కాదండి, ఒకరి గుండెల్లో ఒకరు ఉండటము, అది ప్రేమ. ఒకరి గుండెల్లో ఒకరు. నీ భార్యను పోషించు, ప్రేమించు, క్షమించు. అప్పుడు సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయండి? నువ్వు ఇవన్నీ కరెక్ట్గా చేస్తే నీ భార్య ఏం చేస్తుందో తెలుసా? ఖచ్చితంగా నీకు లోబడుతుంది. అది పురుషుడు చేయాల్సిన పని. పురుషుడు ఇవన్నీ పర్ఫెక్ట్గా చేశాడు అనుకోండి, నీ భార్య ఇంకా లోబడకుండా ఏం చేస్తుందండి? ఇంతగా ప్రేమించే భర్త నాకు దొరికాడు అని చెప్పేసి ఇంకెవరికి లోబడుతుంది? అంటే ఈ మధ్య చాలా చూసినట్లయితే ఆడపిల్లలు వ్యభిచార గృహాల్లో దొరుకుతున్నారండి. ఎందుకు అలా దొరుకుతున్నారంటే మా అమ్మకి బాగాలేదు, మా తండ్రి త్రాగుబోతు, తిరుగుబోతు, కుటుంబాన్ని పట్టించుకోవటం లేదు, అంటే మేము ఈ పని చేస్తున్నాము. అంటే వీళ్ళు ఎందుకు ఇలా అవుతున్నారు అని అంటే భర్త సరిగ్గా లేకపోవటం వల్ల, కుటుంబ యజమానుడు తండ్రి సరిగ్గా కుటుంబాన్ని పట్టించుకపోవటం వలన, అంటే ముఖ్యముగా తండ్రికి రక్షణ అనుభవం లేకపోవటం వలననే ఈ సమస్యలన్నీ జరుగుతున్నాయి. అదే భర్త రక్షణలోనికి వస్తే దేవునిలో ఎలా బ్రతకాలో, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో, భార్యను ఎలా ప్రేమించాలో ప్రతిదీ తెలుస్తుందండి. కనుక పురుషులైన వారు ఏం చేయాలి అని అంటే భార్యలను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అనంటే దేవుని కన్నా ఎక్కువగా కాదండి. దేవుడు తర్వాత నీ భార్యను ఆ రీతిగా నువ్వు ప్రేమించి చూడు, నీకు లోబడి ఉంటుంది. ఏముందండి, మనకి ఎన్ని కోట్లు ఉన్నా కూడా, ఎంత సంపాదించినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత భార్య పిల్లలతో ఉన్న ఆనందం దొరికిద్దండి? ఎన్ని కోట్లు సంపాదించినా దొరకదు మనకి ఆనందము. ఇప్పుడు నీ దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయి, నెమ్మది లేదు, ఇంట్లో సమాధానం లేదు, భార్య లోబడదు, పిల్లలు కరెక్ట్గా లేరు, సరైన మార్గంలో లేరు, ఉపయోగం ఏముందండి? అలా కాకుండా నీ దగ్గర తినటానికి లేకపోయినా పర్లేదు, కానీ నువ్వైతే ఎప్పుడైతే దేవునిలోనికి వచ్చి రక్షణానుభవంలోనికి వచ్చి ఎప్పుడైతే నీ భార్యను నీ పిల్లలను ప్రేమించే స్థితిలో ఉంటావో అప్పుడు నీ కుటుంబము సవ్యంగా ఉండిద్దండి. భర్తలు ఏం చేయాలి? ఇప్పుడు భార్యల్ని ప్రేమించాలి. ఎవరికన్నా ఎక్కువగా ప్రేమించాలి? దేవునికన్నా ఎక్కువగా ప్రేమించాలా? కాదండి. దేవుని తర్వాత భార్యల్ని ప్రేమించాలి. అలా ప్రేమించాలి అంటే భర్తకి ఏం కావాలి? ముందు రక్షణ అనుభవము ఖచ్చితంగా ఉండాలి. తర్వాత భార్యలుగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కుటుంబం అనగానే ఒక వాహనం. ఇప్పుడు 2 వీలర్స్ ఉందనుకోండి, బండి ఉందనుకోండి, బండికి ఎన్ని చక్రాలు ఉంటాయండి? 2 చక్రాలు ఉంటాయి. అలాగే
ఒక ఒక వాహనాన్ని నడపటానికి డ్రైవరు, కండక్టరు ఇద్దరు అవసరమే. అలాగే దేవుడు స్త్రీ పురుషులను ఇద్దరిని జతపరిచాడు అనంటే ఆ కుటుంబము ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. అంటే స్త్రీ పురుషుడిద్దరూ ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి అని. కుటుంబంలో స్త్రీ సరిగ్గా తన ధర్మాన్ని పాటించకపోతే ఏమవుతుందో తెలుసా అండి? ఆ కుటుంబము నాశనపు అంచుల్లోనికి వెళ్ళిపోతుంది. కుటుంబము నాశనపు అంచుల్లోకి వెళ్ళిపోతుంది. అది ఎవరి చేతుల్లో ఉందంటే స్త్రీగా నీ చేతిలోనే ఉందండి. అందుకే దేవుడు బైబిల్లో ఒక మంచి మాట రాయించాడు చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటండి? ఒక కుటుంబము కట్టబడాలి అంటే స్త్రీకి ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, పురుషునికి కూడా జ్ఞానం ఉండాలి. అదే జ్ఞానం దైవ జ్ఞానం. అలాగే ఇక్కడ స్త్రీకి కూడా జ్ఞానం ఉండాలి. ఒకవేళ ఆ జ్ఞానంలో మూర్ఖత్వము కానీ మూఢత్వము కానీ సంభవించిందంటే ఆ కుటుంబాన్ని ఎవరో నాశనం చేయనవసరం లేదండి. మన చేతులతో మనమే మన కుటుంబాన్ని నాశనం చేసుకుంటాం. జ్ఞానవంతురాలు అంటే ఎవరండి? దేవుని మాటలతో నింపబడి ఉండాలి. వివేచన, చక్కని ఆలోచన. ఇప్పుడు భర్త ఇంటికి రాగానే భర్తకి మంచి మంచి సలహాలు ఇచ్చేదిగా ఉండాలి. దేవుని మాటలతో నింపబడి ఉండాలి ప్రతి ఒక్క స్త్రీ. రాగానే పక్కింటి వాళ్ళ మీద కంప్లైంట్లు, అత్త మీద కంప్లైంట్లు, మామ మీద కంప్లైంట్లు ఇవి కాదండి. దేవుని మాటలు మన హృదయం నిండా ఎప్పుడు ఏముండాలంటే దేవుని మాటలతో నింపబడి ఉండాలి. అప్పుడే మనము మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతాము. మరి స్త్రీకి ఎంత జ్ఞానం ఉండాలి? ఎంత జ్ఞానం ఉండాలంటే తీతు పత్రిక చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, మంచి ఉపదేశము చేయువారినై ఉండవలనని బోధించుము. ఇక్కడ తీతు గారికి పత్రిక రాస్తూ ఏమని చెప్తున్నారంటే మంచి ఉపదేశము చేయాలంట. యవ్వన స్త్రీలు గృహ పరిపాలన చేస్తూ ఏం చేయాలంట? మంచి ఉపదేశము. మంచి ఉపదేశం ఎవరికి చేయాలండి? స్త్రీ మంచి ఉపదేశం ఎవరికి చేయాలి? తన గర్భాన పుట్టిన పిల్లలకు, తన గర్భాన పుట్టిన పిల్లలకు మంచి ఉపదేశము చెయ్యాలి. ఇప్పుడు భర్త ఏమో భార్యకి ఉపదేశం చెయ్యాలి, భార్య ఏమో తన గర్భాన పుట్టిన పిల్లలకు ఉపదేశం చెయ్యాలి. ఎంతమంది తల్లులు పిల్లలకు దేవుని వాక్యం చెప్తున్నారండి ఈ రోజుల్లో? ఎంతమంది పిల్లలు దేవుని పని అంటే మీతో పాటు మీ పిల్లల్ని తీసుకొస్తున్నారు? ఆలోచించండి. స్త్రీకి దేవుని జ్ఞానం ఉండాలి కదా. మరి దేవుని జ్ఞానం ఉండాలి అన్నప్పుడు నిజంగా ఆ జ్ఞానము మీలో ఉంటే మీతో పాటు మీ పిల్లలు దేవుని పనిలో ఉంటున్నారా? మీ పిల్లలకు చెప్పగలిగే స్థితిలో మీరు ఉంటున్నారా? ఈ దిన ఇప్పుడు స్త్రీగా మీరు వివాహమైన ప్రతి ఒక్కళ్ళు మీ పిల్లలకు మీరు దేవుని మాటలు చెప్పగలిగే స్థితిలో ఉంటున్నారండి? ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాలి. మనం ఎక్కడ ఉంటే దేవుని పనులు అక్కడ మనతో పాటు మన పిల్లలు ఖచ్చితంగా ఉండాలి. అలా లేరు అనంటే నువ్వు కరెక్ట్గా లేవని అర్థమండి. ఎందుకంటే దేవుడే వ్రాయించాడు మంచి ఉపదేశం చెయ్యాలి. నీ పిల్లలకి ఏం చెప్తావు? ఇంకా మంచి ఉపదేశం అంటే మంచి వాక్యం. మంచి ఉపదేశం ఏముందండి? వాక్యము కన్నా మంచి ఉపదేశం ఏమన్నా ఉందా? ఏం లేదు కదండి. వాక్యమే శ్రేష్టమైంది కదా. మరి వాక్యాన్ని నీ పిల్లలకు చెప్పగలిగే స్థితిలో ఉండాలి అని అంటే నీతో పాటు నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా కనపడాలండి. ఇప్పుడు భర్త భార్యకి చెప్పాలి, భార్య ఏమో పిల్లలకు చెప్పాలి. ఇంటిలో గృహ పరిపాలన నిర్ణయించటం అంటే అది మామూలు విషయం కాదండి. అంటే చాలామంది స్త్రీలు కూడా అనుకుంటారు, నేను మారకపోయినా పర్లేదు, నా పిల్లలు బాగుంటారులే, నా భర్త వెళ్తున్నాడులే అని అనుకుంటారు. అలా కాదండి. కుటుంబం మొత్తము నువ్వు మారితేనే నీ పిల్లలు మారుతారు. అది గుర్తుపెట్టుకోండి తల్లిగా. ఎందుకంటే తండ్రి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి బయట పనికి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఉండేది ఎవరు? తల్లి. పిల్లలకు బోధించేది ఎవరు? తల్లి. తల్లే చెప్పాలి. ఫస్ట్ టీచర్ ఎవరండి పిల్లలకి? తల్లి. తల్లి నువ్వు కరెక్ట్గా ఉంటేనే నీ పిల్లలు దేవునిలో కరెక్ట్గా ఉంటారు. అంతేగాని నేను మారితేనే నా పిల్లలు బాగుంటారు అన్న ఆలోచన ప్రతి ఒక్క తల్లికి అవసరం అండి. బాగుండు అంటే
అన్నీ సంపాదించటమో, లేకపోతే ఇంట్లో అన్ని వస్తువులు కొనుక్కోవటమో, లేకపోతే డబ్బులు బ్యాంకు బ్యాలెన్స్‌లు కూడబెట్టుకోవటమో అది కాదండి బాగుండటం అంటే. మనము దేవునిలో ఉండటమే బాగుండటం. మనకి ఎంత డబ్బున్నా, ఇంట్లో ఎన్ని వస్తువులున్నా, ఎంత సంపాదించినా అది కాదు బాగుండటం అంటే. మనము దేవునిలో ఎప్పుడైతే యథార్థంగా పర్ఫెక్ట్‌గా ఉంటామో అదే బాగుండటం అండి. అంటే ఒక భార్యగా, ఒక తల్లిగా నువ్వే దేవునిలో లేకపోతే నీ కుటుంబం పరిస్థితి ఎలా ఉండిద్దండి? అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, మంచి ఉపదేశము చేయువారై ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. అంటే మన ఇల్లు కట్టుకోవాలన్నా, మన ఇల్లు మనము నాశనం చేసుకోవాలన్నా ఎవరి చేతుల్లో ఉంది? స్త్రీగా మన చేతిలోనే ఉందండి. ఏది చేయాలన్నా మనమే. కట్టుకోవాలన్నా మనమే, దాన్ని కూల్చివేయాలన్నా కూడా స్త్రీ చేతిలోనే ఉంది. అలా చెయ్యకుండా దేవుని జ్ఞానాన్ని నేర్చుకోకుండా ఉన్నాము అనుకోండి, అసలే మిక్కిలి బలహీనమైన ఘటమని దేవుడు చెప్పాడు. అప్పుడు ఏం చేస్తాడండి? అపవాది ఎంటర్ అవుతాడు. మరి అపవాదిని ఎదిరించాలి అని అంటే మనకి జ్ఞానం ఉండాలి కదా. అదే మొదటి తిమోతి పత్రికలో చూడండి, మనము బలముగా ఉన్నట్లయితే దేవుని జ్ఞానంలో ఉంటే చూడండి ఏమైంది. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలెనని కోరుచున్నాను. చూడండి, మనము విరోధికి అవకాశం ఇస్తున్నాము అనంటే మనము సరైన జ్ఞానములో లేము. నిందించుటకు విరోధికి అవకాశం ఇస్తున్నాము అనంటే మనలో జ్ఞానము సరిగ్గా లేదండి. అపవాదిని ఎదిరించే అంత జ్ఞానము నీలో ఉండాలి కదండి. ఎందుకంటే ఆదాము అవ్వను చూసుకున్నట్లయితే మొదట మోసపరచబడింది ఎవరండి? అవ్వ. ఎందుకు? మిక్కిలి బలహీనమైన ఘటమని దేవుడే చెప్పాడు. కనుక మనము అలా ఉండకూడదు అనంటే మనం ఏం చేయాలంటే దేవుని జ్ఞానంలో ఉండాలి. దేవుని జ్ఞానంతో నింపబడి ఉండాలండి. అప్పుడే మనము విరోధిని ఎదిరించే శక్తిమంతులం అవుతాము. ప్రతి స్త్రీ తనకు నేర్పించిన, మరి స్త్రీకి బైబిల్లో దేవుడు ఇంకేం చెప్పలేదా? పురుషులకైతే భార్యలను ప్రేమించమని చెప్పాడు కదండి, మరి స్త్రీకి ఏమని చెప్పలేదా అని అంటే స్త్రీకి కూడా చెప్పాడండి. చూడండి, స్త్రీమూర్తిగా నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆయన నేర్పించిన సూత్రాలు చూసినట్లయితే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనమండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఆడవాళ్ళకి నచ్చని పదము ఇదొక్కటేనండి. ఏంటి? అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. లోబడి ఉండండి అమ్మా అని చెప్పి దేవుడు చెప్తుంటే మనం ఏం చేస్తున్నామండి? లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని భర్తగా నీకు శిరస్సుగా ఉన్న నీ భర్తకి నువ్వు ఎప్పుడైతే లోబడి ఉంటావో అప్పుడు నీ పిల్లలు నీ భార్య మాట వింటారు. నీ పిల్లలు నీ మాట వింటారు. క్షమించండి, నీ మాట వింటారు. అంటే స్త్రీగా నువ్వేం చేయాలి? ప్రతి భార్యగా ఏం చేయాలంటే భర్తకి లోబడి ఉండాలి. లోబడి ఉండకపోతే చాలామంది తల్లిదండ్రులు ఏం చెప్తారంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయికి, మా నువ్వు నీ భర్తకి లోబడొద్దు, ఆయన చెప్పిన దానికి ప్రతిదానికి గంగిరెద్దులాగా తలొబ్బాకు, ఆయన్ని నువ్వు లోపరుచుకో. ఇప్పుడే నువ్వు లోపరుచుకోలేదంటే, నీ కొంగును కట్టేసుకోలేదంటే తర్వాత నీ మాట వినడు జీవితంలో అని చెప్పేసి చెప్తుంటారు. ఆయన పెళ్ళైనప్పుడు ఎన్ని ముళ్ళేస్తారండి? 3 ముళ్ళు వేస్తారు కదా. నీకు 3 ముళ్ళు వేసాడు, నువ్వు 30 ముళ్ళు వేసైనా సరే నీ భర్తని నువ్వు లోపరుచుకో అని చెప్తారండి. అది కరెక్టేనా అండి? దేవుడు ఏం చెప్తున్నాడు? మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అదే నిజమైన అలంకారం అండి. భర్తకి లోబడి ఉండటమే నిజమైన అలంకారము. స్త్రీగా అన్ని విషయాల్లో లోబడాలండి. ఒక్క విషయంలో కాదు, అన్ని విషయాల్లో నీ భర్తకు నువ్వు లోబడాలి. ఇది దేవుడు చెబుతున్న మాట. వివాహమైన కొత్తలో భార్య ఏదన్నా అడిగిందనుకోండి, తన స్తోమతకి మించి అడిగిందనుకోండి, భర్త అంటాడమ్మా నా దగ్గర అంత డబ్బులు లేవు, నేను తేలేను, కొన్ని రోజులు ఆగానంటే ఆగుతారండి? కొత్తగా పెళ్ళైంది కదా, ఆగుతారా? అలిగి అన్నం తినటం మానేస్తారు. సమ్మెలు ఎక్కడో బయట రోడ్ల మీద జరుగుతున్నాయి అనుకుంటాం కానండి, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. ఎందుకు తినకుండా మానేస్తాము? ప్రతి ఒక్క స్త్రీ చేసే పనే. ఇంట్లోనే జరుగుతుంటాయి సమ్మెలు. అరే పోన్లే నా భార్య తినలేదులే అని చెప్పేసి ఏదో అష్ట కష్టాలు పడి అడిగింది తీసుకొస్తాడండి.
తీసుకొచ్చిన తర్వాత ఏం చేసిద్ది? లేచి ఆహా నేను విజయం సాధించాను అని గర్వంగా, పాపం ఆయన ఎంత కష్టపడ్డాడో తెలియదు. అంటే నేనే గెలిచాను, లోబడమని దేవుడు చెప్తుంటే నేను లోపరుచుకున్నాను అన్న భావన వచ్చేసిద్ది. ఎట్లయితే ఈసారి తెచ్చాడు కదా, ఇంకొకసారి ఇంకో కోరిక అడిగిద్ది. అది తేలేనమ్మా అని చెప్పాడు అనుకోండి, ఈసారి ఏం చేసిద్దో తెలుసా? తినటం కాదండి, వండకుండానే మానేసిద్ది. ఆమె పస్తులు ఉండటము కుటుంబంలో అందరికీ మార్చేసిద్ది అనమాట. అసలు ఈ గొడవ అంతా ఎందుకని చెప్పేసి పాపం సక్రమంగా సంపాదించేవాడు ఏం చేస్తాడు? అక్రమంగా సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడండి. మరి భార్య కోరిక తీర్చాలి కదా, అలా చెప్పి ఏమన్నా తీసుకొచ్చాడు అనుకోండి, అసలు ఆనందానికి అవధులే ఉండవండి, గంతులు వేస్తారు. చూసారా నా భర్తను నేను ఎలా లోపరుచుకున్నానో, ఇరుగు పొరుగు వారికి మళ్ళీ చెప్పటం, చూసారా నా భర్త నా మాట జవదాటడు అని గర్వంగా చెప్పుకుంటాడండి. అది చాలా తప్పండి. దేవుడు చెబుతున్న మాట లోబడండి అని చెప్తున్నాడు. మనమేమో లోపరుచుకుంటున్నాము అని చెప్పేసి గర్వంగా బయటకు చెప్తాము. ఇంకా బయట జనాలు మనల్ని చూసి ఏం మారుతారండి? నువ్వే నీ భర్తకి లోబడకపోతే ఇంకా నీ పిల్లలు నీకెక్కడ లోబడతారు? ఆ కుటుంబం ఎక్కడ కరెక్ట్గా ఉండిద్దండి? అలా లోబడకపోగా అతనికి ఎదురు తిరుగుతూ అతని సంపాదనకి మించి నువ్వు కోరిన కోరికలకి సక్రమంగా సంపాదించడానికి బదులు అక్రమంగా సంపాదిస్తే రేపు నీ భర్తకి ఏదన్నా అయ్యి పట్టుబడ్డాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? కుటుంబం పరిస్థితి ఏంటి? అదేమన్నా ఆలోచిస్తున్నారు భార్యలుగా? అదేమి ఆలోచించరండి. నేను అడిగింది నాకు తెచ్చాడా లేదా, అది ఎట్లన్నా దాని నువ్వు పని చేస్తావో తింటావో చస్తావో నాకు అనవసరం, తెస్తావా తేవా, ఈ పంతం మీద కూర్చుంటారండి. నిరాహార దీక్షలు చేయటం, ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా ఉండటము, ఉపవాసాలు ఉండటము. ఇది దేవుడు చెప్తుంది అదే అండి? లోబడమని దేవుడు చెప్తుంటే లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. భార్యకి ఏవేమైతే చెప్పాడో ఆ గుణగణాలన్నిటినీ మర్చిపోయారండి. మర్చిపోయి ఒక స్త్రీమూర్తికి ఉండవలసిన బాధ్యతలన్నీ మర్చిపోయారు. అలా మారిపోయారు. అలా మారిపోవటం బట్టే భర్తలు ఏం చేస్తున్నారో తెలుసా అండి? ఈ మధ్య ఇంటికి రావటానికి కూడా భయపడుతున్నాడు. ఇంటికి వస్తే ఏం అడిగిద్దో, ఏం గొడవ పెట్టుకునిద్దో. ఎందుకు? ఈమె లోబడే వ్యక్తి కాదు కదా, లోబడే స్త్రీ కాదు కదా, ఏమైద్దా అని చెప్పేసి అర్ధరాత్రి దాకా డ్యూటీలు ఓటీలు అంటూ ఏమేమో పనులు చేస్తున్నారండి. అందుకే ఆ భర్త ఏం చేయాలనుకుంటాడో చూడండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 19వ వచనంలో, ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. ఏమనుకుంటాడండి భర్త? ప్రాణము విసికించే జగడగొండి దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించటం మేలు. ఎక్కడో చోట అరణ్యంలో పడుకుంటే చాలు, అక్కడుంటే చాలు అనుకుంటాడు. అంటే ఇంట్లో కన్నా ప్రశాంతత ఎక్కడుందంట భర్తకి? అరణ్యంలో ఉందంట. అది ఎవరి చేతుల్లో ఉందంట? అట్లా ఎవరు చేస్తున్నారు? భర్త ఇంటికి వెళ్లకుండా అట్లా బయట రోడ్ల మీద, ప్లాట్ఫారాల మీద, ఆ చెట్ల కింద, అరణ్యాల్లో పడుకుంటున్నాడు అంటే కారణం ఏంటి? భార్య అండి. భార్య లోబడాల్సింది బదులు లోపరుచుకోవటం వల్ల, దుష్టునికి అవకాశం ఇవ్వటం వల్ల ఒక గయ్యాళిగా, ఒక జగడగొండిగా మారిపోతుందండి. అలా మారిపోవటం వల్లే మారిపోయి భర్త ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏదో ఒక టైంలో నిద్రపోయిన తర్వాత, భార్య నిద్రపోయిన తర్వాత వచ్చాడు అనుకోండి, ఆ టైం అప్పుడు కూడా లేచిద్దండి. ఎందుకు? ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు గొడవ పెట్టుకోవాలా అని. గొడవ పెట్టుకొని ఓపిక పట్టగలేక ఒక దెబ్బ వేసాడు అనుకోండి, అసలు ఊరుకుంటారా అండి స్త్రీలు? ముందు బయట వాళ్ళకన్నా ముందు మన క్రైస్తవ్యంలోనే చూడండి, స్త్రీలు ఊరుకుంటారా? పెద్ద పెద్ద కేకలేయటము, రోడ్ల మీదకి వెళ్ళిపోవటము. ఎందుకు? నా భర్త నన్ను కొట్టాడు అని చెప్పేసి 10 మందికి చెప్పి నీ భర్తని నువ్వు అవమానపరుస్తున్నావు కదా. నీలో సగభాగమైన ఏక శరీరము అని చెప్పేసి కష్టం వచ్చినా నష్టం వచ్చినా విడిచిపెట్టను అని ప్రమాణాలు చేసిన నువ్వే ఏం చేస్తున్నావు? నీ భర్తని 10 మందిలో అవమానపరుస్తున్నావు. కారణం ఏంటండి? నువ్వు లోబడకపోవటం వలనే. నువ్వు లోబడితే ఈ సమస్యలన్నీ వస్తాయండి? రావు కదా. భార్యగా దేవుడు చెప్పిన నియమాలను పాటిస్తే ఏ సమస్య ఉండదండి. కానీ ఏం చేస్తున్నారంటే నలుగురిలో పెట్టి భర్తని నవ్వుల పాలు చేస్తున్నారు. ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, మూడో వ్యక్తికి తెలియనీయకండి.
మూడో వ్యక్తికి తెలియకూడదు. ఆ సమస్య మీతోనే ఉండాలి. ఎక్కువ ఏం చేస్తారంటే తల్లిదండ్రులకు చెప్పేస్తారు. వాళ్ళేమన్నా సమాధాన పరుస్తారా? దేవుని దె హ్మ్. సమస్య పెంచుతారే గానీ, నీ భర్త అలా అంటున్నాడా, ఇలా అంటున్నాడా అని చెప్పేసి అమ్మాయికి ఇంకా రెచ్చగొడతారు. సమాధానం చేసేవాళ్ళు 99% లేరండి. అదే దేవుని దగ్గరకొచ్చామనుకో, నువ్వు నిజమైన జ్ఞానవంతురాలైన స్త్రీవనుకో, ఎక్కడికొస్తావు? దేవుని దగ్గరకొస్తావు. దేవుని దగ్గరికి వస్తే నీకు ఏ సమస్య ఉండదండి. దేవుని దగ్గరికి రాకుండా మనుషుల దగ్గరికెళ్ళావో నీ కాపురాన్ని నువ్వే చేతులారా నాశనము చేసుకున్నట్లే అండి. మరి భార్యగా మనకి ఏది అవసరమో, ఏది అనవసరమో దేవుడు ప్రతిదీ రాయించి పెట్టాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇక్కడ ఈ వచనాల్లో ఏముండిద్దంటే మనకి ఏది అవసరమో, ఏది అత్యవసరమో, ఏది అలంకారంగా మనం అలంకరించుకోవాలో ప్రతిదీ చెప్పాడండి దేవుడు ఇక్కడ. మనమేం చేస్తున్నామంటే వెలుపటి అలంకారానికి ఎక్కువ అవకాశం ఇస్తూ హృదయ అంతరంగ స్వభావాన్ని మర్చిపోతున్నారు. హృదయ అంతరంగ స్వభావాన్ని మర్చిపోయి వెలుపటి అలంకారానికి అవకాశం ఇస్తున్నారండి. అన్ని విషయాల్లో భర్త మాటకు లోబడాలి. ఆ మాటను మర్చిపోయి ప్రతి దేవ పురుషునికి ఎదురు తిరిగే స్వభావాన్ని తెచ్చుకుంటున్నారు. ఇది ఎవరి స్వభావం అండి? అపవాది స్వభావం. అబ్రహాము శారాను చూసినట్లయితే ఒకసారి దేవుడు అబ్రహాముని పిలిచి ఏమంటాడు? నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అంటాడు కదండి. వెళ్ళమన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అని ఏమన్నా అడిగాడా, క్వశ్చన్ వేసాడా అండి? అంటే అబ్రహాము ఎవరికి లోబడ్డాడు? దేవునికి లోబడ్డాడు. మరి అబ్రహాము వచ్చి శారాకి చెప్పాడా లేదా? ఇద్దరు కలిసే వెళ్ళారు కదండి. శారాకి చెప్పాడు. శారాకి చెప్పినప్పుడు మరి శారమ్మ గారు ఏమన్నా నీకు అసలు చెప్పింది దేవుడేనా, అసలు ఎక్కడికి వెళ్ళాలి ఏమన్నా క్వశ్చన్ వేసిందండి? మనకైతే భర్తలు వచ్చి మా ఊరు వెళ్ళాలి అర్జెంటుగా, బట్టలు సర్దు, మన ఇద్దరం కలిసి వెళ్ళాలని అంటే ఎన్ని ప్రశ్నలు వేస్తామండి? ఎమ్మటనే లోబడి వెళ్ళే స్త్రీలు ఎవరన్నా ఉన్నారా? లేరండి. కానీ ఇక్కడ దేవుడు అబ్రహాము గారికి చెప్పగానే అబ్రహాము గారు ఏం చేస్తున్నారు? వెంటనే ఎక్కడికి వెళ్ళాలి అని అడగలేదు, లోబడ్డాడు. శారమ్మకు చెప్పగానే శారమ్మ ఏమంది? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను నేను. అదేండి లోబడే స్వభావము. అంతేకాకుండా దేవదూతులు అబ్రహాము గారు సింధూర వృక్షం కింద కూర్చున్నప్పుడు దేవదూతులు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం చేశారు కదండి. అంటే ఆ వయసులో కూడా రొట్టెలు చేసి, దూడను వధించి, వెన్న చేసి ఎన్ని చేశారండి? అంటే ఏ స్త్రీ అయితే భర్తకి లోబడి తన పిల్లల్ని దేవునిలో పెంచుతూ ఆ పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చిద్దో వాళ్ళే జ్ఞానవంతురాలండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఏ స్త్రీ అయితే దేవునికి భర్తకి లోబడాలి ఫస్ట్, తర్వాత పిల్లల్ని దేవునిలో పెంచాలి, తర్వాత పరిశుద్ధులకు అంటే సేవకులకు ఆతిథ్యం ఇవ్వాలి. ఈరోజు ఎంతమంది ఈ పనులు చేస్తున్నారు చెప్పండి? ఈరోజు ఈ 3 క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయో వాళ్ళే నిజమైన జ్ఞానవంతురాలండి. ఆ జ్ఞానవంతురాలే తన ఇల్లు తనకి కట్టుకోగలుగుతుంది. ఈరోజు భార్యలు ఎలా ఉన్నారంటే భర్త ఏమైనా పోనియి, నా సుఖం నాకు, అలా కాదండి. భార్య అనుకోవాలి, నా భర్త నా పిల్లలు ఉంటే చాలు, ఆయన ఎంత సంపాదించినా పర్లేదు, నాకు తెచ్చిన దాంతో. నీ భర్త సంపాదన 500, 500లోనే సర్దుకోవాలండి. 1000 రూపాయలనే సర్దుకోవాలి. మన శక్తికి మించి కోరికలు కోరకూడదు. ఎందుకంటే అండి, నా అనుభవంగా నేను చెప్తున్నాను. నాకు మొదట్లో నా భర్త ఇచ్చింది 20 రూపాయలండి. ఆటో వేసేటప్పుడు ప్రతిరోజు 20 రూపాయలు నా తల దగ్గర దిండు కింద పెట్టేసి వెళ్ళిపోయేవాడు. నేను ఏం తింటున్నానో ఏం తింటలేదో అవన్నీ అతనికి తెలియదు. 20 రూపాయలే. ఆ 20 రూపాయల్లోనే రేషన్ బియ్యం 1/4 కిలో తెచ్చేదాన్ని, ఆయిల్ తెచ్చేదాన్ని, ఉప్పు కారం కూరకి. అది కూరకు ఒక్కొక్కసారి లేకపోతే ఒట్టి పచ్చిమిరపకాయల పచ్చడి ఎప్పుడన్నా తిన్నారా మీరు? ఒట్టి పచ్చిమిరపకాయలతోనే నేను తిన్నానండి. అంటే ఆయన సంపాదన ఎంత? 20 రూపాయలు. ఎందుకు నాకు 20 రూపాయలు ఇచ్చావని నేను ఏ రోజు క్వశ్చన్ వేయలేదండి ఆయన. ఆ ఇచ్చిన దాంతో 20 ఇచ్చాడా? 20. ఇప్పుడు కూడా అంతే. ఆయన ఎక్కువ డబ్బులు ఇస్తే నాకు భయం వేసిద్దండి. ఆయన 10 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు ఇచ్చే నాకు చాలా ఆనందం. ఎందుకంటే ఆ దినాల్లో అప్పుడే అంత సంతోషంగా ఉన్నాను.
నాకు ఎప్పుడన్నా 10 రూపాయలు తీసుకొచ్చి ఇదిగో పండగ చేసుకో అని అంటాడండి ఒక్కోసారి. ఆ 10 రూపాయలు ఇచ్చినప్పుడు అసలు ఎంత ఆనందంగా తీసుకుంటానో అవన్నీ దాచిపెట్టుకుంటా, ఖర్చు పెట్టను. అంటే మన భర్త సంపాదన ఎంతుంటే అంతే ఖర్చు పెట్టుకోవాలి మనం. ఒకప్పుడు అదే స్థితిలో ఉన్నా నేను ఎన్నో అనుభవించాను కనుకనే మనం లోబడితే ఎలా ఉండిద్దో మీకు చివరిగా ఒక్కటి చూపిస్తానండి. విత్ యువర్ పర్మిషన్. చూడండి, నాకు మ్యారేజ్ అయినప్పుడు ఇలా ఉన్నాడండి. గుర్తుపట్టారా? నాకు పెళ్ళైనప్పుడు ఇలా ఉన్నారు, ఇప్పుడు అది. మనము భర్త సంపాదన, భర్త అందచందాలు అది కాదండి మనకు కావాల్సింది. మనం ఎప్పుడైతే లోబడతామో ఆటోమేటిక్గా దేవుడే ఇన్వాల్వ్ అవుతాడు మన కుటుంబంలోనికి. మేము ఇప్పటికీ తింటున్నా తినకపోయినా సంతోషం. అసలు ఎంత సంతోషం అంటే దేవుని తర్వాత, యథార్థంగా చెప్తున్నానండి, దేవుని తర్వాత నన్నే ఎక్కువగా ప్రేమిస్తాడు నా భర్త. నా పిల్లల కన్నా కూడా నన్నే ఎక్కువగా ప్రేమిస్తాడు. మొదటి ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రేమిస్తాడండి నా భర్త. అంటే మనము లోబడితే గనక దేవుడు ఎలాంటి స్థితిని ఇస్తాడో, ఎలాంటి పరిస్థితుల్లోనికి తీసుకువెళ్తాడో నేనే సాక్ష్యం అండి మీకు. కనుక మన సంపాదన, భర్త సంపాదన ఎంత ఉంటుంది దాన్ని బట్టి మన అవసరాలు ఉంచుకోవాలే కానీ అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి మనము లోబడకుండా ఎదురు తిరిగే స్వభావాన్ని తెచ్చుకుంటే మన చేతులతో మన కుటుంబాన్ని మనమే నాశనము చేసుకుంటాము. కనుక ఏది కొనాలో, ఏది కట్టుకోవాలి, ఏం బంగారం పెట్టుకోవాలి, ఏమి ధరించుకోవాలి, ఇంట్లో ఏ సామాన్లు కావాలండి, ఇది కాదండి ముఖ్యం. మనం జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి అది ముఖ్యం. మనం హృదయము నిండా మనము నోరు తెరిస్తే దేవుని మాటలే వచ్చేటట్లు ఉండాలి. మనం ఎప్పుడైతే అలా ఉంటామో మన కుటుంబాన్ని మనము కట్టుకోగలుగుతాము. అదండి బంధం యొక్క విలువ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ దినము తండ్రి నీ ఎదుట నిలబడి నీ పిల్లలతో చెప్పమన్న మాటలు చెప్పాను తండ్రి. పిల్లలు విన్నారు నాయన, అర్థం చేసుకుని ఆయన మాకు అప్పగించబడిన బాధ్యతలను ప్రతి ఒక్కటి మీరు మా కొరకు లేఖనంలో రాయించారయ్యా. ఆ మాటల ప్రకారము మేము జీవిస్తూ నాయన మా బ్రతుకులను మేము మార్చుకుంటూ మా కుటుంబాలని కట్టుకుంటూ నాయన అనేక కుటుంబాలకు మేము మాదిరికరంగా ఉండటానికి నీ కృప అనుగ్రహించండి తండ్రి. ఇంత మహాజ్ఞానానికి వారసులైనటువంటి మా ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మమ్మల్ని వాక్యంలో పెంచుతున్నటువంటి నీ సేవకులకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయండి. చేరి వచ్చిన సంఘాన్ని అంతటిని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.